హాయ్ అండి. ఈరోజు నేను స్నాక్స్‌గా తినడం కోసము కారాలు తయారు చేస్తున్నాను. దానికోసము కొంచెం బియ్యం పిండిని, పుట్నాల పొడిని వేసేసి కారాలనేది తయారు చేస్తున్నాను. దాంట్లోకి కొంచెము నువ్వులు, ఎండు కారము, ఉప్పు అన్నీ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి బాగా మిక్స్ చేసేసుకోవాలనమాట. బాగా మిక్స్ చేసేసుకొని మనము తయారు చేసి పెట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. పక్కన పెట్టేసుకొని మనము కారాల చిట్లు అనేది అంటాం మేము, కారాలది దాంట్లోకి వేసి పెట్టుకోవడానికి రెడీగా మనము పక్కన కారాలది కూడా కడిగి పెట్టేసుకోవాలి. తర్వాత పెన్నం పెట్టేసి ఆయిల్ వేసేసి హీట్ చేసుకోవాలి. ఆయిల్ కాగినాక పిండిలో వేసేసి కొంచెము బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత అంతా మిక్స్ చేసేసి కారాల చిట్లల్లో పెట్టేసి మనము కారాలు అనేది బాగా రోస్ట్గా కాల్చుకోవాలండి. బియ్యం కారాలు కాబట్టి కొంచెం లేట్ అవుతుంది. కారాలు అనేది బాగా కాలితేనే టేస్ట్ ఉంటాయండి, లేదంటే మెత్తగా ఉంటాయి. మనం కొంచెంసేపు ఎక్కువసేపు కనుక పెట్టామంటే మాడిపోయిన టేస్ట్ ఫ్లేవర్ అనేది పెద్దగా రాదు. మనం ఎంతో జాగ్రత్తగా చూసుకుంటూ కాల్చుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన బియ్యం కారాలు, పప్పుల పిండి కలిపినవి టేస్టీ కారాలు రెడీ. పిల్లలకు స్నాక్స్కి కానీ మనం రైస్లో అన్నంలో తినడానికి ఎంతో టేస్టీగా ఉంటాయి.